హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జియో డిజిటల్ లైఫ్ సంస్థ నుంచి అయితే తెలుగు మాట్లాడే వారికి అంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వారికి అయితే కస్టమర్ అసోసియేట్ అనే జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారండి. ఇందులో మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవడానికి అయితే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి కూడా మీరైతే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రెజెంట్ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూస్తే జియో డిజిటల్ లైఫ్ సంస్థ నుంచి కస్టమర్ అసోసియేట్ అనే రోల్ కింద హైదరాబాద్ లొకేషన్కి అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఏప్రిల్ 28 రోజు అంటే ఈ రోజున మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏప్రిల్ 28 రోజున అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క జీమెయిల్తో లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీకి చూస్తే ఫ్రెషర్, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th 12th క్లాస్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. జియో ఈజ్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ కస్టమర్ అసోసియేట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే జియోకి సంబంధించి కస్టమర్స్ ఉంటారో, లైక్ చెప్పాలంటే జియోకి సంబంధించి రీఛార్జెస్, ఇంకా జియో సంబంధించి కస్టమర్ అసిస్టెంట్, అలాగే ఇంకా జియోకి సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్న వాళ్ళకైతే మీరైతే కాల్ చేస్తూ లేదా వచ్చిన వాళ్ళ నుంచి మీరు ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. మెయిన్గా అయితే ఇదే మనకి ఇక్కడ ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా. రిక్వైర్మెంట్స్ కింద చూస్తే 10th లేదా 10+2 అయితే ప్రిఫర్డ్ ఎలిజిబుల్. అలాగే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్, స్మార్ట్ ఫోన్ యూసేజ్, అలాగే స్పీక్ లోకల్ లాంగ్వేజ్, సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు లెర్న్, గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ మనకు మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలంటే నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. శాలరీ గురించి వీళ్ళేమి ఇక్కడ మెన్షన్ చేయలేదు, శాలరీ ఎంత ఇస్తా అని చెప్పేసి. వర్క్ డీటెయిల్స్ కింద చూస్తే వర్కింగ్ డేస్ అయితే మీరు 5 days వర్క్ చేస్తారు వీక్లీ. అలాగే జాబ్ టైప్ అండ్ టైపింగ్ చూస్తే మనకి జాబ్ టైప్ వచ్చేసి ఇన్ ఆఫీస్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ ఇవ్వండి. ఎలాంటి పర్మనెంట్ అంటే టెంపరీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఏం కాదు, ఫుల్ టైమ్ జాబ్స్ అండి. మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరైతే ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి మీ యొక్క ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ అయితే మీరైతే మీ యొక్క జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీ ఫస్ట్ నేమ్, మొబైల్ నెంబరు, యూజర్ టైప్ మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంటా, స్కూల్ స్టూడెంటా, ప్రొఫెషనల్, ఫ్రెషర్ అని చెప్పేసి చూజ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్ అయితే చూజ్ చేసుకోండి. తర్వాత మీ కోర్సు, మీ కాలేజ్ నేమ్ డీటెయిల్స్, జెండర్, అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అప్లైలో క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్లో డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.